బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇప్పటివరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంత ట్రెడిషనల్గా రెడీ అయ్యానని షాక్ అవుతున్నారు కదా. ఈరోజు ట్రెడిషనల్ కలెక్షన్స్ వ్లాగ్ అనమాట. ఈ శారీ నేనే కట్టుకున్నా. ఎంత కష్టపడినానంటే కట్టుకోవడానికి చాలా కష్టపడ్డాను. సో ఇప్పుడు ఈ వ్లాగ్ ఏంటంటే మొత్తం ట్రెడిషనల్ కలెక్షన్స్ వ్లాగ్. అంతకంటే ముందు నేను ఒక దాని గురించి డిస్కస్ చేయాలని అనుకుంటున్నాను. ఏంటంటే మొన్న వ్లాగ్లో నాకు అందరూ ఇంగ్లీష్ ఓవర్ యాక్షన్ చేయగలను అన్నారు. సీరియస్లీ నాకు అట్లానే వచ్చు గైస్, నాకు అట్లానే వచ్చు మాట్లాడడానికి. సో నేను ఓవర్ యాక్షన్ చేయట్లేదు. నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు అట్లానే అలవాటు. ఏదైనా పర్ఫెక్ట్గా మాట్లాడడం నాకు అలవాటు అనమాట. సో అందుకని నేను అట్లా మాట్లాడతాను గైస్. అండ్ ఇంకొకరు ఏం పెట్టారంటే నీకు ఇంగ్లీష్ రాదని మాకు తెలీదా అని పెట్టారు. నాకు ఇంగ్లీష్ వచ్చో లేదని తనకు కూడా తెలీదు. అది నాకు మాత్రమే తెలుసు, నాతో ఉన్న నా ఫ్రెండ్స్కి తెలుసు, నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళకి మాత్రమే తెలుసు. సో అదానికి నేను హర్ట్ అయ్యా కాబట్టి అది క్లారిఫికేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇవాళ బ్లాగ్ అయితే మొత్తం ట్రెడిషనల్ కలెక్షన్స్ బ్లాగ్ అనమాట. నాకు అస్సలు ట్రెడిషనల్ కలెక్షన్స్ అంటేనే నచ్చదు. అంటే ట్రెడిషనల్గా రెడీ అవ్వడం అంటే నాకు అసలు ఎక్కువగా నచ్చదు. ఈ రీల్స్ కోసం అండ్ బ్లాగ్స్ కోసం తప్ప నేను అసలు రెడీ అవ్వడానికి ఇష్టపడను. సో నా దగ్గర ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయో చూపిస్తాను అనమాట. ఇప్పుడు చూడండి, ఇది హాఫ్ శారీ అనమాట. ఇది ఎప్పటిదంటే మొన్న రీసెంట్గా బతుకమ్మకి కొనుక్కున్న శారీ, హాఫ్ శారీ. సో దీన్ని ఓపెన్ చేస్తానండి. హాఫ్ శారీ అనమాట. ఇది చున్నీ కనిపిస్తున్నాను క్లియర్గా. ఇది లంగా కింద అండ్ ఇది బ్లౌజ్. ఓకే, ఇది ఒక హాఫ్ శారీ అనమాట. నెక్స్ట్ సో గైస్ నా దగ్గర హాఫ్ శారీలు అయితే చాలానే ఉండే, నేను అన్నీ వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను వాడినప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటంటే పట్టియాల డ్రెస్ అనమాట. ఇది రీసెంట్గానే కొనుక్కున్నాను నేను. ఇది ప్యాంట్, నెక్స్ట్ ఇది చున్నీ అండ్ ఇది టాప్. ఆల్రెడీ ఇది నేను షార్ట్స్ పెట్టాను, చూసే ఉంటారు కదా. ఇది టాప్ వస్తుంటుంది ఇది కూడా. సో గైస్ నా దగ్గర అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయి. నేను ఎక్కువ మట్టుకు వేసుకోను. నేను చెప్తాను ఎప్పుడెప్పుడు కొనుక్కున్నా, ఎన్నిసార్లు వేసుకున్నాను చెప్పి. ఈ హాఫ్ సారీ 1-2 టైమ్స్ వేసుకున్నాను. ఈ డ్రెస్ 1 టైమ్ 2 టైమ్స్ వేసుకున్నాను, గుర్తులేదు గైస్. ఈ డ్రెస్ ఇది కూడా ట్రెడిషనల్, ఎందుకంటే ఫ్రాక్ అంటే ట్రెడిషనలే కదా. ఈ డ్రెస్ ఏమంటే నేను ఒకేసారి వేసుకున్నాను అనుకుంటా. ఒక్కసారి కూడా ఇది ఏమైందంటే గైస్ కొంచెం టైట్ అయింది నాకు. సో నేను ఇంకా వేసుకోలేదు ఇది. అండ్ ఇదొకటి, ఇది ఎప్పుడు కొనుక్కున్నా అంటే కొనుక్కొని ఏప్రిల్లో 1 ఇయర్ అవుతుంది. నేను ఒక్కసారి కూడా వేసుకోలేదు. ఒక్కసారి వేసుకొని ఓన్లీ ఫొటోస్ కోసం వేసుకున్నాను. అండ్ తర్వాత ఇంక వేసుకోలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది, దీని గురించి చెప్తే మీరు షాక్ అయి షేక్ అయిపోతారు. నాకు ఎలా అంటే చెప్పా కదా మీకు, మీషో కలెక్షన్స్ వ్లాగ్ చూస్తే తెలుస్తుంది. మీరు చూడకపోతే చూడండి మీషో కలెక్షన్స్ వ్లాగ్. నాకేమంటే తక్కువ రేట్లో మంచిగా రావాలని నేను అనుకుంటాను అనమాట. సో ఇదేమంటే ఇది ఏమంటారు దీన్ని, క్రాప్ టాప్. ఇది టాప్, ఇది కింద బాటమ్ అండ్ ఇది చున్నీ. ఓకే, ఇది మొత్తం ఎంత పడింది నాకు తెలియదు కానీ ఇది కొని 5 ఇయర్స్ అవుతుంది. 5 ఇయర్స్. నాకు ఈ 5 ఇయర్స్కి కూడా అట్లానే వస్తుంది. నేను మాత్రం అంతే ఉంది గైస్, నాకైతే మొత్తం పర్ఫెక్ట్గా అట్లానే వస్తుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇది కొని 4 ఇయర్స్ అవుతుంది. మీరు షాక్ అవుతున్నారేమో ఇన్ని ఇయర్స్ వరకు ఇట్లా ఉంచుకుంటానని. నేను అసలు వాడను. ఇది మేబీ ఒక్కసారి కూడా 2 సార్లు కూడా వేసుకున్నానో లేదో కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేను ఇవన్నీ వాడను గైస్. చిన్నవే నాకు చెప్పినా కదా, నాకు ఎక్కువ మట్టుకి నార్మల్గా వెస్ట్రన్ వేరే ఇష్టం. నేను ఈ ట్రెడిషనల్ వేర్స్ వేసుకోను మ్యాక్సిమం. అవాయిడ్ ఫర్ షూర్. ఇది కూడా ఓవర్ యాక్షన్ అనుకోకండి, నాకు అట్లనే వస్తుంది. ఇది నా బర్త్డేకి నేను హాస్టల్లో ఉన్నప్పుడు నాకు గుర్తుంది. ఇది ఇంకొక చరిత్ర ఉంది. ఈ డ్రెస్ వేసుకున్నా అండ్ మా అక్క మయూరి అని ఉంటుంది, ఆమె నాకు గిఫ్ట్ ఇచ్చింది వాచ్. అది నేను పోగొట్టుకున్నా, దానికి నేను చాలా ఫీల్ అయ్యాను అనమాట. ఈ డ్రెస్ వచ్చేసి కొనుక్కొని 3 ఇయర్స్ పైననే అయిపోతుంది. ఇది 3 ఇయర్స్ పైననే అయిపోతుంది. ఇది కూడా నా బర్త్డే డ్రెస్. 1, 2, 3 బర్త్డే డ్రెస్సెస్ వచ్చాయి మనకి. ఇప్పుడు అర్థమవుతుంది కదా మీకు, నేను బర్త్డేకి తప్ప వేరే టైంలో వాడనని చెప్పి. మీరు ఆల్రెడీ ఇది మీషో కలెక్షన్స్లో మీరు చూసి లేరనుకుంటా, చూసారో లేదో నాకు గుర్తులేదు. ఇది కూడా ట్రెడిషనలే టాప్, ఫ్రాక్ టైప్ ఉంది కాబట్టి ఇది కూడా ట్రెడిషనలే. ఇది నేను రీసెంట్గానే బై చేసా. దీని రేట్ వచ్చేసి 500 ఉంది కదా, 515 ఉంది ఇది. నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ కొని 2 ఇయర్స్ అవుతుంది. 2 ఇయర్స్.
దీన్ని 2-3 టైమ్స్ కంటే ఎక్కువే వాడాను. ఇది కొంచెం మంచిగా వర్తి అనిపిస్తుంది నాకైతే. అది వర్త్ అవ్వాలంటే అది మొత్తం చిరిగే వరకు వాడాలి, కానీ నా వల్ల కాదు. ఒక్కసారి 2 సార్లు వేసుకున్నాక నాకు సిగ్గవుతుంది గైస్ మళ్ళీ వేసుకోవాలంటే. సో ఇదొకటి, ఇది మొత్తం ఇంకా పక్కన పెడతాను నేను ఫుల్. నెక్స్ట్ ఇది మీరు ఆల్రెడీ ఒక బ్లాగ్లో చూస్తుంటారు, టెంపుల్ బ్లాగ్లో ఈ డ్రెస్ చూస్తుంటారు కదా. ఇది కూడా మీషో కలెక్షన్స్ నుంచి. నేను చెప్పా కదా ఇప్పుడైతే అన్ని మీషోలోనే కొనుక్కుంటున్నాను, అప్పుడు మా మమ్మీ కొనుక్కునేది. సో మొత్తం మీషో కలెక్షన్స్ గైస్. ప్లీజ్ మళ్ళీ సెట్ చేసుకుంటున్నా అనకండి, ఎందుకంటే నాకు శారీస్ అట్లాంటివి సూట్ ఎక్కువ మట్టుకు నేను వేసుకోను. నెక్స్ట్ వచ్చేసి మా నాన్న పోతుంది సిగ్గేస్తున్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా క్రాప్ టాప్. ఇది ఎప్పుడు అంటే మా చెల్లి ఫంక్షన్కి ఇది తెచ్చుకున్నాను నేను. ఇది మస్తు ఉంటుంది, దీనిపైన షార్ట్స్ పెట్టాను చూసినట్టు. ఇది టాప్, ఇది దుపట్టా అండ్ ఇది బాటమ్. ఓకే, అండ్ ఇది ఎప్పుడు అంటే 3-4 ఇయర్స్ అవుతుంది. ఇది కూడా అన్నీ నాకు రీసెంట్గా నేను ఏవి కొనుక్కోలేదు. రీసెంట్గా మీషోలో కొనుక్కున్నాను తప్ప రీసెంట్గా నేను కొనుక్కోలేదు. ఇది గైస్. సో నేను అన్నీ టక్టకా చూపించేస్తున్నాను కదా. ఇదేంటంటే మా మమ్మీ కుట్టించింది అనమాట శారీస్తో. మమ్మీ శారీస్ కొనుక్కొని కుట్టించింది. దీంతో నేను ఇంకా ఏం పెట్టలేదు, చేశాక పెడతాను, చేసి పెడతాను. సో గైస్ ప్లీజ్ అవాయిడ్ ద సౌండ్, అక్కడ సౌండ్ వస్తుంది, దాన్ని అవాయిడ్ చేయండి. ఇది వచ్చేసి మా మమ్మీ కుట్టించింది. మా మమ్మీ అయితే మాకు మస్తు డ్రెస్సులు కొనిస్తానే ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇది మా దీనికి ఒక పెద్ద ప్రత్యేకత ఉందన్నమాట. ఇది మా మమ్మీ పెళ్లి శారీ. ఇది వచ్చేసి పెళ్లి శారీ నా కోసం మా మమ్మీ కుట్టించింది మా పిన్నితోటి. ఇదైతే చాలా బాగుంటుంది గైస్, కానీ చాలా హెవీగా ఉంటుంది. నాకు హెవీగా అంటేనే అస్సలు పడదు, బికాజ్ అంత హెవీగా నేను మొయ్యలేను, నా వల్ల కాదనమాట. సో ఇది చాలా హెవీగా ఉంటుంది. అండ్ ఇది కొనుక్కుని ఇది కూడా 3 ఇయర్స్ అయిపోతుంది, నాకు అస్సలు గుర్తులేదు. ఇప్పటికీ నాకు ప్రతి డ్రెస్ ఇప్పటికీ పర్ఫెక్ట్గా వస్తుంది నాకు ఇప్పటికీ అట్లానే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకా లాస్ట్ వన్ చూపించేస్తున్నాను. ఇంకా నాకు దొరికినవే తీసుకున్నా గాయస్, మళ్ళీ వెతికాను కానీ ఎన్ని ఉన్నాయో అన్నీ తీసుకున్నాను. ఇది హాఫ్ శారీ అనమాట. యాక్చువల్లీ ఇది శారీ నుంచి హాఫ్ శారీగా చేంజ్ చేస్తారు. సారీ, దీన్ని బ్లౌజ్ పీస్ లేదు, బికాజ్ మా మమ్మీ ఇచ్చింది, మా పిన్నికి ఇచ్చింది ఏదో బ్లౌజ్ కుట్టించడానికి. ఇది బాటమ్ అండ్ ఇది చున్నీ. ఈ చున్నీ 1000 ఎంతో అని చెప్పింది మా మమ్మీ. నాకు గాయస్ అస్సలు ఎక్కువ రేట్ నచ్చవు, తక్కువ రేట్లో మంచి క్వాలిటీ ఉన్నవైతేనే ఇష్టం నాకు. 1000 అంటే అవేవైతే నేను ఏమన్నా అవి కొనుక్కొని తినేవైతే బాగానే తింటాను, కానీ ఇట్లా బట్టలకి ఎక్కువ రేట్ పెట్టడం నాకు నచ్చదు. మా మమ్మీ ఏమో ఎక్కువ రేట్ పెడితే మంచిగా ఉంటుంది చెప్పి ఎక్కువ రేట్ పెడదామని అనుకుంటారు. సో ఇది చున్నీ అయితే మస్తు ఉంటుంది గైస్, ఈ చున్నీ అయితే మస్తు ఉంటుంది. అండ్ ఇది కింద బాటమ్ కదా, దీని బ్లౌజ్ కూడా మస్తు ఉంటుంది, కానీ ఇది ఇచ్చేసాను. ఇంతే గైస్, ఇప్పుడైతే ప్రజెంట్ నాకు ఉన్నవైతే ఇంతే. యాక్చువల్లీ ఇది ఇప్పటివరకు నేను ఫస్ట్ చూపించాను కదా, దీన్ని బెల్ట్ అనమాట, ఇది ఇలా పెట్టుకోవడానికి. ఓకే, ఇది ఏంటంటే మా అత్తమ్మ కుట్టిందనమాట. ఇది మస్తు ఉంది కదా గైస్. యాక్చువల్లీ మొన్నటి వ్లాగ్ నేను 20 minutes పెట్టా కదా, అందరూ స్కిప్ చేసి చూస్తున్నారు. సో ప్లీజ్ గాయస్ స్కిప్ చేయకుండా మొత్తం కంటిన్యూగా చూడండి, నాకు చాలా ఇంపార్టెంట్. మీ వాల్యుబుల్ వ్యూస్ అనేవి నాకు చాలా ఇంపార్టెంట్. సో స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం చూడండి. అండ్ స్టార్టింగ్లో నేను ఒక క్లారిఫికేషన్ ఇవ్వడం మర్చిపోయాను కదా. ఏం లేదు గాయస్, నాకు చిన్నప్పటి నుంచి ఏదైనా పర్ఫెక్ట్గా చేయడం ఇష్టం. నాకు 2 నెగటివ్ కమెంట్స్ వచ్చాయి. ఒకటేమో అబౌట్ మై ఇంగ్లీష్, 2 కూడా అబౌట్ మై ఇంగ్లీష్. నాతో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది నా ఇంగ్లీష్ ఎట్లా ఉంటుందని చెప్పి. సో నేను ఏదైనా కూడా పర్ఫెక్ట్గా మాట్లాడాలని అనుకుంటాను అనమాట. సో ఇంగ్లీష్ విషయంలో అయితే నేను మా ఇంట్లో కూడా అట్లనే వేస్తూ ఉంటాను. లైక్ ఇంగ్లీష్ అనే కాదు, వాళ్ళు తెలుగులో మాట్లాడినా కూడా తెలుగు విషయంలో కూడా నేను అట్లనే చేస్తూ ఉంటాను. సో నాకు అది అట్లా అలవాటు అయిపోయింది గాయస్. ఐ కాంట్ చేంజ్ మై సెల్ఫ్. ఓకే, నా పక్కన ఉన్న వాళ్ళే నేను చేంజ్ చేస్తాగా, నేను చేంజ్ అవ్వను. నాకు మా స్కూల్లో అయినా కాలేజ్లో అయినా అంతా నాకు ఇలానే నేర్పించారు. లైక్ ఇట్లా నాకు వాళ్ళు నేర్పించిన దానికంటే నేను ఇంకా బయట సొసైటీని చూసే నేర్చుకున్నాను ఎక్కువ ఇంగ్లీష్. నాకు నేను తోపని నేను చెప్పట్లేదు, కానీ నాకు మాత్రం ఇట్లానే వస్తుంది గాయస్. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇంత ఓవర్ యాక్షన్ అనుకున్న యూఎస్ నుంచి నేనేం దిగిరాలి, నేను తెలంగాణ నుంచే దిగొచ్చాను. ఓకేనా, నేను యూఎస్ నుంచి దిగిరాలేదు, కానీ నాకు ఇట్లే వస్తుంది. నాది ఓవర్ యాక్షన్ అనుకున్నా తెలియదు, కానీ నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రం ఈ విషయం తెలుస్తుంది. బికాజ్ నేను ఎట్లుంటా అనే విషయం తెలుస్తుంది. నాకు అది అట్లనే అలవాటు గాయస్. ఐ కాంట్ చేంజ్. ప్లీజ్ అర్థం చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక అమ్మాయి అయితే నీకు ఇంగ్లీష్ రాదని నాకు తెలియదు అని పెట్టింది. ఐ డోంట్ వాంట్ మెన్షన్ దేర్ నేమ్స్,
ఎందుకంటే వాళ్ళ నేమ్స్ నేను పెట్టి నేను వాళ్ళని బ్యాడ్ చెయ్యను, నాకు అవసరం లేదు అట్లా. సో నాకు ఇంగ్లీష్ వచ్చు లేదు అనేది ఐ నో, మై ఫ్యామిలీ నో, మై ఫ్రెండ్స్ నో అబౌట్ మీ. ఓకే, నా గురించి నా ఫ్యామిలీకి, నా ఫ్రెండ్స్కి నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఓకే, నేను ఎట్లా మాట్లాడతాను, ఎవరితో ఎలా బిహేవ్ చేస్తాను అనేది అందరికీ తెలుసు. నేను మంచిగా ఉన్న వాళ్ళకి మంచిగా, చెడుగా ఉన్న వాళ్ళకి చెడుగానే చూస్తాను. నేను ఇంకా నన్ను చెడుగా అనుకున్న వాళ్ళకు నేను మంచిగానే ఆలోచిస్తాను. ఎవరి గురించి నెగటివ్గా మాట్లాడను, బ్యాక్ బిచ్చింగ్ అస్సలు చేయను. నా లైఫ్లో నేను ఎదుగుకోవడం కోసం నేను కష్టపడతా తప్ప ఒకరిని తొక్కేయడం కోసం అస్సలు కష్టపడను. ప్లీజ్ గైస్, బయట నాయిస్ని అవాయిడ్ చేయండి. సో అంతే గైస్, నేనైతే అప్పుడు ఫుల్ హర్ట్ అయ్యాను అనమాట ఆ కమెంట్స్ చూసాక. బట్ ఒకటే అనుకున్నాను, ఈ దాంట్లోకి వచ్చినాం కదా, సో ఈ దాంట్లోకి వచ్చాం కదా, వచ్చిన తర్వాత వీ హ్యావ్ టు టేక్ వాట్ దే ఆర్ గివింగ్. వాళ్ళు ఏది ఇచ్చినా తీసుకోవాలి అని నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. నేను అస్సలు బాధపడను, నేను అస్సలు ఫీల్ కాను, నేను అస్సలు ఆపను. ఓకే, మా మమ్మ సపోర్ట్ ఉంది నాకు, ఎస్పెషల్లీ మా మమ్మీ ఇది చేయి అది చేయి, మా ఇంట్లో వాళ్ళందరూ ఇది చేయబెట్ట అది చేయబెట్ట నాకు ఇంకా ప్రోత్సహిస్తారు, ఎంకరేజ్ చేస్తారు. ఆ ఎంకరేజ్మెంట్ నాకు చాలు. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ చూస్తారు, అండ్ నన్ను ఇష్టపడే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పుడో చెప్తా, ఇప్పుడే కాదు, నేను ఎంత స్టేజ్కి ఎదిగినా అది మీ వల్లే అని ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎప్పటికీ చెప్తాను. నేను అస్సలు మాట మార్చే రకం కాదు. అండ్ ఈ ట్రెడిషనల్ కలెక్షన్స్ వ్లాగ్ నేను టకటక ఎండ్ చేసింది కూడా ఫాస్ట్గా ఎందుకు చూపించేసానంటే, ఇలా మాట్లాడడం కోసమే. వ్లాగ్ ఎక్కువ లెందీ అవుతే మీరు ఎక్కువ చూడలేరని చెప్పేసి నేను ఇలా ఇలా పెట్టాను అనమాట. యాక్చువల్లీ ట్రెడిషనల్ కలెక్షన్స్ వ్లాగ్ అంటే ట్రెడిషనల్గా రెడీ అయ్యి చేయమని చెప్పి ఒక పర్సన్ చెప్పారు. ఆ పర్సన్ చెప్పినందుకు నేను ట్రెడిషనల్గా రెడీ అయ్యి ఈ వ్లాగ్ చేస్తున్నాను అనమాట. సో గైస్, ఇంగ్లీష్ గురించి కంప్లీట్ చేశాను అండ్ ట్రెడిషనల్ కలెక్షన్స్ గురించి కంప్లీట్ చేశాను. అండ్ నా గురించి మీకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను, ఐ వోంట్ బ్యాక్ బిచ్ అని నేను వెనకాల ఎవరి గురించి మాట్లాడను. నా గురించి నాకు ఇంపార్టెంట్. అండ్ నాకు సపోర్ట్ చేస్తూ మా మమ్మీ ఉంది సపోర్ట్గా, అండ్ మా చెల్లి ఉంది, అందరు ఉన్నారు, మా ఇంట్లో వాళ్ళందరూ, మా డాడీ అందరు ఉన్నారు. నాకేం పర్వాలేదు, నాకేం కాదు. ఇంకా మా మమ్మీకి అన్నీ చెప్తూ ఉంటాను నేను నెగటివ్ కమెంట్స్ గురించి కూడా. మా మమ్మీ ఏమంటారు, జస్ట్ సింపుల్గా లీవ్ పెట్టా, వదిలేసేయి, వాళ్ళు అట్లనే పెడతారు. మా మమ్మీ ఎంత ఎంకరేజ్ అంటే, నేను బాధపడుతుంటే కూడా మమ్మీ చెప్తుంది, నా బెస్ట్ ఫ్రెండ్ చెప్తుంది, అందరూ చెప్తారు నాకు, ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో గైస్, ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఏంటంటే ట్రెడిషనల్ కలెక్షన్స్ వ్లాగ్ సింపుల్గా ఎండ్ చేశాను. అండ్ ప్లీజ్ గైస్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నా కోసం ప్లీజ్. ఇంత క్యూట్గా అడుగుతున్నా కదా, చూడొచ్చు కదా. అండ్ ఒక చిన్న లైక్ కూడా వేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ప్రతి ఒక్క వ్లాగ్ని ఎంకరేజ్ చేస్తూ నన్ను మంచి స్థాయికి ఎదిగేలా మీరు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ హారిక. ఇంకోసారి ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. టాటా.